హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నాకు బాగా తెలుసు, దీన్ని ఇంగ్లీష్లో ఐ నో వెరీ వెల్. ఐ నో వెరీ వెల్ అంటే నాకు బాగా తెలుసు అని. నెక్స్ట్ వెన్, ఇక్కడ నాకు బాగా ఉక్కపోతగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఫీలింగ్ సఫకేటెడ్ హియర్. ఐ ఆమ్ ఫీలింగ్ సఫకేటెడ్ హియర్ అంటే ఇక్కడ నాకు బాగా ఉక్కపోతగా ఉంది అని. ఉక్కపోతని ఇంగ్లీష్లో సఫికేషన్ అని అంటాం. నెక్స్ట్ వెన్, దాన్ని వదులుకోలేను. దీన్ని ఐ కాంట్ లెట్ ఇట్ గో. ఐ కాంట్ లెట్ ఇట్ గో అంటే దాన్ని వదులుకోలేను అని. నెక్స్ట్ వెన్, నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు? దీన్ని వై ఆర్ యూ లుకింగ్ లైక్ దాట్. వై ఆర్ యూ లుకింగ్ లైక్ దాట్ అంటే నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు అని. నెక్స్ట్ వెన్, ఏమైందో తెలుసా నీకు? దీన్ని డూ యూ నో వాట్ హ్యాపెండ్. డూ యూ నో వాట్ హ్యాపెండ్ అంటే ఏమైందో తెలుసా నీకు అని. నెక్స్ట్ వెన్, వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు నాకు నిజంగా తెలియదు. దీన్నే ఐ హ్యావ్ నో ఐడియా దే వర్ కమింగ్ హియర్. ఐ హ్యావ్ నో ఐడియా దే వర్ కమింగ్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు నాకు నిజంగా తెలియదు అని. నెక్స్ట్ వెన్, నాకు అసలే మాట్లాడడం సరిగ్గా రాదు. దీన్నే ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ అంటే నాకు అసలే మాట్లాడడం సరిగ్గా రాదు అని. నెక్స్ట్ వెన్, తన గురించి నాకు తెలుసు. దీన్నే ఐ యామ్ షూర్ అబౌట్ హర్. ఐ యామ్ షూర్ అబౌట్ హర్ అంటే తన గురించి నాకు తెలుసు అని. నెక్స్ట్ వెన్, నేను నిన్ను ఎలా నమ్మగలను? దీన్నే హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్మగలను అని. నెక్స్ట్ వెన్, నీకేం కాదు. దీన్నే యూ విల్ బీ ఫైన్. యూ విల్ బీ ఫైన్ అంటే నీకేం కాదు అని. నెక్స్ట్ వెన్, నేను నీకు అది ఎందుకు ఇస్తాను? దీన్ని వై వుడ్ ఐ గివ్ ఇట్ టు యూ. వై వుడ్ ఐ గివ్ ఇట్ టు యూ అంటే నేను నీకు అది ఎందుకు ఇస్తాను అని. నెక్స్ట్ వెన్, నేను నీ గురించి మాట్లాడట్లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ అంటే నేను నీ గురించి మాట్లాడట్లేదు అని. నెక్స్ట్ వెన్, అతను ప్రతిదీ చూసుకుంటాడు. దీన్నే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అతను ప్రతిదీ చూసుకుంటాడు అని. నెక్స్ట్ వెన్, మీరు నాకు ఇంకా ఏమిచ్చారు? దీన్నే వాట్ ఎల్స్ డిడ్ యూ గివ్ మీ. వాట్ ఎల్స్ డిడ్ యూ గివ్ మీ అంటే మీరు నాకు ఇంకా ఏమిచ్చారు అని. నెక్స్ట్ వెన్, ఏమైనా తీసుకొస్తా ఉండు. దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ గెట్ సంథింగ్ ఫర్ యూ. లెట్ మీ గెట్ సంథింగ్ ఫర్ యూ అంటే ఏమైనా తీసుకొస్తా ఉండు అని. నెక్స్ట్ వెన్, బాత్రూమ్ ఎక్కడ ఉంది? దీన్నే వేర్ ఈజ్ ద బాత్రూమ్. వేర్ ఈజ్ ద బాత్రూమ్ అంటే బాత్రూమ్ ఎక్కడ ఉంది అని. నెక్స్ట్ వెన్, మీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు ఉన్నారా అని ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అంటే మీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా అని. నెక్స్ట్ వెన్, అతడు చాలా అమాయకుడు. దీన్ని హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అంటే అతడు చాలా అమాయకుడు అని. నెక్స్ట్ వెన్, త్వరగా చేయండి. దీన్ని ఇంగ్లీష్లో మేక్ ఇట్ క్విక్.
మేక్ ఇట్ క్విక్ అంటే త్వరగా చేయండి అని. నెక్స్ట్ వన్ నేను అలా జరగనివ్వను. దీన్ని ఐ వోంట్ లెట్ దాట్ హ్యాపెన్. ఐ వోంట్ లెట్ దాట్ హ్యాపెన్ అంటే నేను అలా జరగనివ్వను అని. నెక్స్ట్ వన్ నేను వేరొకరి వద్దకు ఎందుకు వెళ్తాను. దీన్నే వై విల్ ఐ గో టు సమ్వన్ ఎల్స్. వై విల్ ఐ గో టు సమ్వన్ ఎల్స్ అంటే నేను వేరొకరి వద్దకు ఎందుకు వెళ్తాను అని. నెక్స్ట్ వన్ నన్ను ఇంకా భయపెట్టకు. దీన్ని డోంట్ స్కేర్ మీ ఈవెన్ మోర్. డోంట్ స్కేర్ మీ ఈవెన్ మోర్ అంటే నన్ను ఇంకా భయపెట్టకు అని. నెక్స్ట్ వన్ మీరు ఏదైనా కనిపెట్టారా. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ అవుట్ ఎనీథింగ్. డిడ్ యూ ఫైండ్ అవుట్ ఎనీథింగ్ అంటే మీరు ఏదైనా కనిపెట్టారా అని. నెక్స్ట్ వన్ నువ్వు కూడా ఎందుకు అడిగావు. దీన్ని వై డిడ్ యూ ఈవెన్ ఆస్క్. వై డిడ్ యూ ఈవెన్ ఆస్క్ అంటే నువ్వు కూడా ఎందుకు అడిగావు అని. నెక్స్ట్ వన్ మీరు అంత బిజీగా ఉన్నారా. దీన్ని ఆర్ యూ దాట్ బిజీ. ఆర్ యూ దాట్ బిజీ అంటే మీరు అంత బిజీగా ఉన్నారా అని. నెక్స్ట్ వన్ నేను వెంటనే వస్తాను. దీన్ని ఐ విల్ కమ్ రైట్ అవే. ఐ విల్ కమ్ రైట్ అవే అంటే నేను వెంటనే వస్తాను అని. నెక్స్ట్ వన్ నేను ఎవరిని ఇష్టపడను. దీన్ని ఐ డోంట్ లైక్ ఎనీ వన్. ఐ డోంట్ లైక్ ఎనీ వన్ అంటే నేను ఎవరిని ఇష్టపడను అని. నెక్స్ట్ వన్ అంతవరకు ఎందుకు వెళ్ళాలి. దీన్ని వై గో టు సచ్ అన్ ఎక్స్టెంట్. వై గో టు సచ్ అన్ ఎక్స్టెంట్ అంటే అంతవరకు ఎందుకు వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్ నువ్వు దానిని గమనించావా. దీన్ని డిడ్ యూ అబ్జర్వ్ ఇట్. డిడ్ యూ అబ్జర్వ్ ఇట్ అంటే నువ్వు దానిని గమనించావా అని. నెక్స్ట్ వన్ నీకు ఎలా తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.